యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన యొక్క అమూల్యమైన సమయం ఈ 2026 సంవత్సరం 6వ నెల 2వ వారంలో దేవుని కృపను బట్టి, ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణంలో చేర్చబడేవారు మరి ధన్యులుగా మరి దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఇది ఇశ్రాయేలీయులకి దేవుడు అభయాన్ని తెలియపరుస్తూ నేనున్నాను అని చెప్పే వాక్యం. ఈ యొక్క 41వ అధ్యాయము మనం ఉత్తర ప్రత్యుత్తర భాగాలుగా చదువుకున్న వాక్యంలో దేవుడు ఫస్ట్ మాట ఆ ప్రజలకు తెలియపరుస్తున్న మాట చూద్దాం. దీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి. ఆలోచించారండి, ఎక్కడ మనము దేవుని ఎదుట మౌనంగా ఉంటేనే బలం పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, నీ చల్లని దయ కలిగిన చూపు, కరుణ, వాత్సల్యము మాపై చూపించి మమ్మల్ని నైనా కాచి కాపాడుతూ నీ సాక్షులుగా జీవింపచేసిన విధానానికి వందనాలు తెలియపరుస్తున్నాం. నీ మాటలు నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. నీ సాధనమైన నన్ను వాడుకోండి, నా నోటికి మీ మాటలు అందించండి. నేను పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. నా ప్రక్క నుండి బలపరచండి. వచ్చిన బిడ్డలకి, వింటున్న బిడ్డలకి, శబ్ద యంత్రం ద్వారా వింటున్న బిడ్డలకు కూడా ఎవరికి ఎలాంటి మాటలు అవసరమో, ఏ మాటల ద్వారా ఆదరణ పొందుకోవాలో తెలుసుకొని నేను వారు మార్పు చెందిన జీవితంలో ఎదుగునట్లుగా కృప చూపించి ఆదరించమని మనసారా నిన్ను కోరుకుంటూ ప్రతిమలాడుకుంటూ యేసునామముని ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దామా అండి. ఇక్కడ మనల్ని ఒకటే అంటున్నాడండి, మనము దేవుని ఎదుట మౌనంగా ఉండి కృతజ్ఞత కలిగి లోబడే జీవితంతో, విధేయతతో మనము దేవుని దగ్గర అడగాలి. అడిగితే ఏమంటున్నాడంటే, జనములారా మీరు ఏ బలం పొందుకుంటారంట? ఎందుకంటే మనకు తెలుసు యెషయా 40:31లో అన్నాడు, నా కోసం కనిపెట్టుకొని, నా కోసం ఎదురు చూసే, నా మీద నమ్మకముతో మరి కనిపెట్టే బిడ్డలందరికీ యెహోవా కొరకు ఎదురు చూచి వారు ఏ బలం పొందుకుంటారంట? వాళ్ళు ఎప్పుడు నూతన బలమే పొందుకుంటారు. ఏమాత్రం అలసిపోరు, సమస్యలుగా నిలిచిపోయే స్థితిలోకి వెళ్తారంట. మరి అంత వాక్యాన్ని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇంకా అక్కడ అంటాడు, శక్తిహీనులుగా ఉన్న వారికి నేను ఏమిస్తానంటున్నాడు. ఆలోచించాలండి, దేవుడు మనకి బలంలో అభివృద్ధిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు. మనల్ని లోబడే కొలది, విధేయత కలిగే కొలది దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? తనలో మనల్ని తన సాక్షులుగా నిలబెట్టుకోగలిగిన స్థితికి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఎవరి ద్వారా దేవునికి కీర్తి రావాలి, ఎవరి ద్వారా దేవునికి ఘనత రావాలి, ఎవరి ద్వారా దేవునికి మహిమ రావాలంటే మనమే. మన ద్వారానే దేవుడు, మన ద్వారా ఆయనకి కీర్తి, ఘనత, మహిమ రావాలని ఆశిస్తున్నాడు. అలాంటప్పుడు మనము మౌనంగా ఉండి కనిపెట్టాలి. ఇంకా అక్కడే అంటాడు కదా, జకరియా గ్రంథంలో చూడండి, జకరియా గ్రంథము 2వ అధ్యాయము జకరియా గ్రంథము 2వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చదువుదాం. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని. చూసారండి దేవుని గొప్పతనం ఎలా ఉంటుందట. అన్యజనులు అంటే నేనే తెలియని ప్రజలు నన్ను తెలుసుకొని, నన్ను హత్తుకొని నాకేమైపోతారంట? జనులగుదురు.
ఇంకా అక్కడ చెప్తున్న మాట చూడండి, నేను మీ మధ్య అర్థమైందండి. దేవుడు మన మధ్య ఏం చేస్తాడట? గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడు. ఇది ఎవరు చెప్పిన మాట? ఇదే ఎవరి వాక్కు అంటాడో తెలుసా? యెహోవా వాక్కు. వాక్కు అంటే ఇంకా ప్రామిస్ చేశాడు. ఆలోచించారండి. దేవుని మాట ఇది నాది అని ఎంచుకోండి. ఇది దేవుడు వాళ్ళకే చెప్పాడు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదండి. మనుషుల మీద మనం పక్షపాతులుగా ఉంటామేమో, కానీ దేవుడు మాత్రం పక్షపాతి కాడు. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు, అందరి క్షేమాన్ని కోరుకునేవాడు. అందుకే అంటున్నాడు కదా, అన్ని జనులను నన్ను తెలుసుకుంటారు, వాళ్ళు నా జనులుగా ఉంటారు, నేను వాళ్ళకి దేవుడినై ఉంటాను అంటూ ఇంకా చెప్తున్నాడంటే, ఆ దినమున అనేకులు జనులు యెహోవాను ఏం చేస్తారు? హత్తుకుంటారు. కాబట్టి తమ స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుని దేశంలో. అక్కడ అంటున్నాడు కదా, యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. ఎందుకంటే సకల జనులారా, ఏ జనులండి? మీ ఇంట్లో నుంచి ఒకళ్ళు, ఆ పక్కింట్లో నుంచి కుటుంబం మొత్తం, ఆ ఎదురింట్లో నుంచి ఇద్దరు, లేకపోతే ఇంకా మీకు తెలిసిన బంధువుల చుట్టాల్లో నుంచి ఒకళ్ళు, అలా అనలేదండి. సకల జనులారా అంటే ఇది అందరికీ, ప్రపంచంలో ఉన్న కోట్ల మందికి చెప్తున్న సమాధానం, అందరికీ దేవుడిస్తున్న కాల్. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసాన్ని ఏం చేస్తున్నాడంట? అబ్బాయి ఎంత గొప్ప దేవుడు అండి. అందుకని దేవుడు తన పరిశుద్ధ నివాసాన్ని విడిచి మన కోసము, ఆయన ధనవంతుడై ఉండి కూడా మన కోసం ఏం చేశాడట? ఎంత లేమి కలిగిన స్థితిలోకి వచ్చేసారు, ఎంత తగ్గించుకున్నారు. కానీ మనలో అహం ఉండకూడదు, చెడు హృదయం, ప్రేమ గల మాటలు ఉండకూడదు. ఇవి దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు అయితే కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నాడు. అంటే దేవుడు మనల్ని తన సొంత బిడ్డలుగా చేసుకోవాలనుకుంటున్నాడు. ఆయన సొంత బిడ్డలు ఆయన మాట ఏం చేయాలి? వినాలి. ఆయన మాటకి విధేయులు అవ్వాలి. ఆయన మాటకి లోబడాలి. ఆయన మాటకి శిరస వహించాలి. ఆయన మాటకి ఇంకా, ప్రభువా నీవు తప్ప నాకు వేరేది లేదు ప్రభువా. ఆలోచించారండి. ఇశ్రాయేలుకి నిర్గమాకాండంలో కూడా చెప్పారు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నిన్ను నేను ఏమాత్రమును విడువను ఎడబాయను చెప్పిన దేవుడు. ఆ మాట మనకు కూడా చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తాం? దేవుణ్ణి మర్చిపోతాం, దేవుణ్ణి విడిచిపెట్టేవాడుగా ఉంటాం. కానీ ఇక్కడ అంటున్నాడు, వాళ్ళ కోసం నేను నా యొక్క నివాసాన్ని విడిచివచ్చున్నాను, ఆయన సన్నిధిని మౌనులై ఉండడు. ఎలా ఉండాలండి? మౌనులై ఉండి దేవుని వాక్యం శ్రద్ధగా విని, దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితంలోకి మీరు వెళ్ళగలిగితే మిమ్మల్ని చూసి నేనేమంటాను తెలుసా? శభాష్ అంట. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది అదే. మనం ఏ మనుషులు చెప్పినా వెళ్తాం, ఏ పనికెళ్ళే చోట, మరి ఉద్యోగం చేసే చోట ఏ మేనేజర్ చెప్పినా, చివరికి మేనేజర్ కింద అసిస్టెంట్ చెప్పినా, లేకపోతే ఆ గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ గార్డ్ చెప్పినా వెళ్తాం. కానీ దేవుని మాటలు చెప్పే వాళ్ళంటే విలువ ఉండదు, దేవుని చెప్పే మాటకి కూడా విలువ ఉండట్లేదు. ఎందుకంటే మనము అతి జ్ఞానవంతులైపోతున్నాం, నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది. ఈ నిర్లక్ష్యము మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పనికి రాని వారిగా చేస్తుంది. కానీ నిరీక్షణ కలిగి ఉంటే మనం దేవుల్లో పనికొచ్చే వారిగా ఎదగలుగుతాం. ఆలోచించారండి. దేవుని కూర్చున్న జ్ఞానము మనకి అంతకంతకు అభివృద్ధిలోకి వెళ్ళి మనల్ని మంచివారిగా చేయాలి. కానీ అసహించుకునే దేవుడు మనల్ని చూసి అసహించుకునే స్థితికి మనము వెళ్ళకూడదు. అందుకని యెషయా గ్రంథం 41లో మనం కనుక 4వ వచనం చూద్దాం. ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను, ఆది నుండి మానవ వంశములను. ఒకసారి 2వ వచనంలో చివర చెప్తాడండి.
ప్రవర్తన అంతట్లో ఏం జరిగించాలంటండి? నీతిని జరిగించు. అది అది గుర్తుపెట్టుకోండి. మీ ప్రవర్తన అంతట్లో మీరు ఏం జరిగించాలి? అంతేగాని ఏదో పక్షపాత బుద్ధితో ఏదైనా లోపరుచుకొని వశపరుచుకునే స్థితిలో ఉండొద్దు. ఇక్కడ అదే అంటున్నాడు, ప్రవర్తన అంతట్లో నీతిని జరిగించువానని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనముల్ని ఏం చేస్తున్నాడట? అప్పగించున్నాడు. రాజులను కూడా ఏం చేస్తాడు? అర్థమేంటండి? దేవుడు రాజులను కూడా లోపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు. అందుకని అంటున్నాడు, ఆయన అతనికి జనాన్ని అప్పగిస్తున్నాడు. అంతేకాదు, వాళ్ళని ఎలా లేపుతాను అంటాడు తెలుసా? ధూళి వలె వారిని అతని ఖడ్గమును అప్పగించున్నాడు. వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు తెలుసా? ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని. ఏమిటి ఎగిరిపోవు పొట్టు? చేతిలో ఎప్పుడన్నా మనము ఏదైనా వేసుకొని గట్టిగా రబ్ చేసి పట్టే ఎలా ఎగిరిపోతుందో దేవుడి చేతిలో మన అలాంటి వాళ్ళు, ఎగిరిపోయే పొట్టు లాంటి వాళ్ళు. కానీ మనకెందుకండి? దేవుని మాట వెనక స్వస్థబుద్ధి లేక నీతిని అనుసరించక మనము వేరొక మార్గాన్ని అనుసరించే వారమైతే డెఫినెట్గా పడిపోతాం. ఆలోచించండి. దేవుని కూర్చున్న జ్ఞానం నీలో ఉంటే ఎప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే, చూడండి యాకోబు రాసిన పత్రికలో భలే ఉంటుందండి మాట. యాకోబు రాసిన పత్రిక అందరూ చూడండి, 3వ అధ్యాయంలో 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైన. అదండి, దేవుడిచ్చే జ్ఞానము ఎలాంటిది? పవిత్రమైన. అందుకని అంటాడు పవిత్రమైన మాటలు కలిగాలి. ఈ ధర్మశాస్త్రంలోని మాటలు ఎలాంటివి? ఎలాంటివి అనుకుంటున్నారు మీరు? ఇది ఇలాగే ఉంచి కీర్తన 19 చూడండి. కీర్తన గ్రంథంలో 19 8వ వచనంలో యెహోవా నియమించిన యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. ఉపదేశం అంటే దేనిని గురించి? మంచిని గురించి తెలియపరిచేది. అది ఎలాంటిదట? నిర్దోషమైనవి. అవి హృదయమును అదండి, దేవుని మాటలు మన హృదయాన్ని బాధ పెట్టవండి. అతనేగా బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని మాటలు మన హృదయానికి సంతోషాన్ని ఇస్తాయి, లేదా మన హృదయంలో ఉన్న కల్మషాన్ని కడిగి వేసుకునేలాగా ఉంటాయి. మన హృదయంలో ఉన్న లోతైన బాధని, భారాన్ని తీసివేసేగా ఉంటాయి. ఆలోచించారా? ఆ మాటలకి మనము ఉపయోగపడేవారిగా ఉండాలి. దేవుని మాటలు మన హృదయాన్ని సంతోషపరుస్తాయి. అంతేకాదు, యెహోవా ఏర్పరిచిన ఆ ధర్మం ఎలాంటిదట? నిర్మలమైనది. అది కన్నులకి ఏమిస్తుంది? ఆలోచించారా? మన కన్నులు వెలిగించబడాలి. ఆ వెలిగించబడాలి. ఎందుకంటే ఆ మాటల సారం మనకు తెలిస్తే కనుక మనం ఎలా ఉంటామంటే, మీరు అక్కడ అదంతా చూసుకుంటే ఆ బంగారు కంటే, విస్తారమైన వెండి కంటే, మేలిమి బంగారు కంటే కూడా ఈ మాటలు కోరదగినది. తేనె కంటే కూడా, జుట్టు తేనె దారుల కంటే కూడా ఈ జ్ఞానము మధురమైనది. ఈ పైనుంచి వచ్చే జ్ఞానము మధురమైన జ్ఞానము. దీన్ని పొందుకుంటావా? పొందుకుంటే అప్పుడు నువ్వు దేవుని యందు ఎలాంటి భయం కలిగి ఉంటావు తెలుసా? అపవిత్రమైనగా ఉండవు, పవిత్రమైన భయం. ఆ పవిత్రమైన భయం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? సత్యంలోకి నడిపిస్తుంది. ఆ పవిత్రమైన భయము మనల్ని ఏం చేస్తుందో తెలుసా? పాపం నుండి దూరంగా పారిపోమంటది. ఆ పవిత్రమైన భయం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? అమ్మో, అబద్ధం ఆడకూడదు కదా, అమ్మో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు కదా, అయ్యో దొంగతనము చేయకూడదు కదా, పొరుగు వారి మీద నేను అబద్ధ సాక్ష్యం పలకకూడదు కదా, పొరుగు వారి నాశనాన్ని నేను కోరుకోకూడదు కదా. ఇలాంటి
భయాన్ని నేర్పుతుంది. ఈ జ్ఞానం మనం ఏం చేస్తుందంటే పరిశుద్ధులుగా చేస్తుంది, నిర్మలమైనదిగా చేస్తుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు కదండి, యాకోబు రాసిన పత్రిక 2లో పై నుండి వచ్చిన జ్ఞానము పవిత్రమైనది, తర్వాత అది మనలో ఏం కలిగి చేస్తుందో తెలుసా? ఆలోచించారండి. సమాధానకరమైనదంటే మనకి ఒకరికి సమాధానం ఇస్తుంది. ఈ సమాధానము దేవునితో ఎలా చేస్తుందంటే కుమారునిగా చేస్తుంది. హల్లెలూయా. సమాధానపరచబడి వారు ధన్యులు వారు దేవుని. అందుకనండి మనం దేవుని బిడ్డలు అవ్వాలని ఆయన తండ్రిగా మన కోసం అక్కడి నుంచి దిగివచ్చారు. ఇంకా అక్కడ అంటున్నాడు కదా, మృదువైనది. ఎంతంటే దేవుని మాట చాలా మృదువుగా మనలో ఉన్న లోతైన గాయాన్ని శృతి మెత్తగా తీసే విధంగా మంచిగా ఉండదండి దేవుని వాక్యం. ఆలోచించారు. మనకి దేవుని గురించిన భక్తి ఉందంటే మనలో ధైర్యం వచ్చేయాలి. చివరి సెకండ్ వరకు కూడా మనం ఎవరి మీద ఆధారపడాలి తెలుసా? దేవుని మీదే ఆధారపడాలి. అగ్నిగుండంలో వేస్తానన్నప్పుడు 3 భక్తులు ఏం చేశారు? బెదిరిపోయారా? చివరి సెకండ్ వరకు కూడా మేము దేవునికే మొక్కుతాం, అన్య దేవతలకు మేము మొక్కము అనే ఒక సంకల్పంతో ఉన్నారు. ఆ దృఢ సంకల్పం వాళ్ళని ఏం చేసిందో తెలుసా? దేవుని జ్ఞానంతో నిండుకుని విధేయతతో ఆయన బిడ్డలుగా ముందుకి కొనసాగే స్థితికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయబడ్డారు తెలుసా? ఆ జ్ఞానంతో నిండుకున్నారు. కాబట్టి దేవుడు వారిని పరీక్షించిన ఆ లోతైన బాధైన పరిస్థితుల్లో నుంచి విడిపించలేదా? అందుకని అంటారు, 6 బాధలలో నుండి నిన్ను విడిపిస్తాను, 7 బాధలు కలిగినా కూడా నేను నిన్ను విడిపిస్తాను. ఇక్కడ ఇశ్రాయేలుకి దేవుడిస్తున్న అభయం. నీకు ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా నేను నిన్ను వదలను, నిన్ను అలాగే బాధపడుతూ వదిలేను, నిన్ను తప్పకుండా విడుదల కలుగు చేస్తానని చెప్పిన దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, సులభముగా లోబడుతుంది. ఈ దేవుని ప్రేమ, దేవుని వాక్యము, దేవుని జ్ఞానము నీలో ఉంటే, దేవుని గురించిన భయం నీకుంటే ఇతరులకి నువ్వు ఏమైపోతావు తెలుసా? లోబడే జీవితం ఉంటాం. అంతేగాని ఎదురు తిరిగి క్వశ్చన్ చేసి అసలు ప్రశ్నించే తత్వం అనేది ఉండదు. ఆలోచించారండి. దేవుని పనిలో వాడబడే పాత్రలుగా ఉంటున్నామంటే అహం అనేది ఉండకూడదు. దేవుని కొరకు నన్ను నేను అర్పించుకుంటున్నాను, ఇది నేను దేవునికి సులభంగా ఏమైపోవాలి. చాలా మంది పాడతారు కదా, నన్ను వాడుకో యేసయ్యా, వాడుకో యేసయ్యా. దేవుడు వాడుకోవాలని చూస్తుంటే మరి ఉపయోగపడమే. ఆలోచించారండి. కలంకము లేని నిష్కల్మషమైన నిర్మలమైన ఆ రక్తముతో మనల్ని దేవుడు కొన్నప్పుడు ఇంకా దేవునికి దూరంగా ఉండి దేవుని బిడ్డగా రక్షణ బాప్తిస్మ అనుభవం లేకుండా ఈ లోకంలో నేను మంచిగానే ఉన్నాను, యథార్థంగానే ఉన్నాను అంటే మనం దేవుని బిడ్డలు అవ్వం. ఈ లోక బిడ్డలమే అయిపోతాం. ఈ లోక బిడ్డలమయ్యామంటే అపవాదికి చెప్పబడతాం. అదే దేవుని బిడ్డలమైన తర్వాత నెమ్మదిగా మనలో ఏం కలిగి ఉండాలంటే సారూప్యము కలిగిన జీవితం రావాలి. ఈ జీవితం మనకి ఏమి నేర్పిస్తుందంటే ఇతరులతో సమాధానంగా ఉండు, మృదువుగా మాట్లాడు, తొందరపడమాకు. ఇంకా ఏం నేర్పుతుందంట? కనికరముతో ఉండు. నీవు మంచి ఫలాలు అంటే ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ మొత్తము కలిగి జీవించు. ఒకసారి చెప్తారా మీలో ఎవరికైనా తెలుసా ఆత్మ ఫలాలు? ఒక్కరు చెప్పారు. తర్వాత ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. అర్థమైందండి? సాత్వికము, మంచితనము, ఆశలో నిగ్రహం ఉండాలి. ఫెయిల్యూర్ ఇక్కడే క్యాండిడేట్స్ మనం ఇక్కడ మంచి ఫలములతో నిండుకొని పక్షపాతము అయినను అస్సలు ఇదండి. ఎంత బాగా చెప్పారు తెలుసా? మనుషులు అంటే వేషధారులు అంట, పక్షపాత బుద్ధి గలవారట. దేవుని వాక్యం, దేవుని జ్ఞానం ఉంటే ఇవి ఉండకూడదు మనకి. ఆలోచించారండి. మనుషులకు కనబడవల్లని చేయకండి, దేవునికి కనబడవల్లని యథార్థతతో నడుచుకోండి.
స్వచ్ఛమైన ప్రేమ చూపించండి. చెడు ప్రేమ చూపించొద్దు, కపట ప్రేమ చూపించొద్దు, కత్తిపోటు వంటి మాటలు పలకవద్దు, శక్తిమైన మాటలు నోటికి రానియొద్దు. ఇంకా ఇక్కడ అంటున్నాడు కదా, వేషధారణ అయినను లేనిది అయి ఉండాలి, నీతి ఫలము సమాధానము చేయవారికి అతనేంటంటే సమాధానం అంతా ఏం చేయబడుతుందంట. దేవుడు మనల్ని విత్తడానికి వచ్చాడండి. ఆ వాక్యం మనలో విత్తడానికి అనేక మంది నీ దైవజనుని పంపించారు. తెలుసుకోమని మనకి అనేక విధాలుగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనకి ఇచ్చారు. తెలుసుకొని ఇంకా మనం నిర్లక్ష్యంగా ఉన్నామంటే మంచి ఫలాలు కోసుకోలేమన్నమాట. మంచి ఫలాలు కలిగి జీవించలేకపోతున్నామంటే మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేమన్నమాట. అభయం ఇస్తున్నాడండి. ఇక్కడ యెషయా గ్రంథము 41లో చూడండి. యెషయా గ్రంథం 41లో 4వ వచనంలో ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను, ఆది నుండి మానవ వంశములను, అదండి ఎప్పటి నుంచి అంటండి, ఆది నుండి మన పితరుల కాలము నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే. ఎంత బాగా చెప్తున్నారో చూసారా. ఎందుకంటే నేను ఆదియు అంతమునై ఉన్న దేవుడను, ఆది నుండి నేను పిలిచిన వాడను. అందుకే అంటాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, ముందు వాడను. ఆలోచించారండి. మనము దేవుని నిర్లక్ష్య పెడుతున్నామేమో చూడండి. దేవుని కూర్చున్న జ్ఞానం ఉండట్లేదేమో. ఆనాటి మన పితరులు ఎలా నిర్లక్ష్యం చేశారో మనం కూడా అలా నిర్లక్ష్యం చేస్తున్నామా దేవుని? దేవుడు మనకు చూపిన అభయ హస్తాన్ని మనం మర్చిపోతున్నామా? కపట నటనలు లేనట్టి హృదయాన్ని నీకు ఇచ్చిన చాలునా. పాట తెలుసు కదండి మీకు అందరికీ. ఏ పాట అది? నీవు చేసిన ఉపకారములకు. పాట బాగుందని పాడకండి, పాటలో ఆ పదాలు గుర్తించండి. దేవునికి నటనలు కపటాలు ఉన్న హృదయం అవసరం లేదట. నిర్మలంగా నేను నీకోసం రక్తం కార్చాను, నీ హృదయాన్ని నేను నిర్మలంగా మారుస్తాను, కానీ నీ హృదయంలో నాకు చోటు, నన్ను చేర్చుకో, నా వైపు తిరుగు, పశ్చాత్తాపడు అని అంటున్న దేవుని మాటలకి మనం ఎప్పుడూ కూడా తల వంచాల్సిందే. అదే అంటున్నాడు కదా. అదే మరి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 23వ వచనం చూద్దాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. అదండి ఎంత బాగుందో చూడండి. అబ్రహాం ఎవరు నమ్మారు? దేవుని నమ్మెను. దేవుని నమ్మెను. అది అతనికి ఎలా ఎంచబడెను? నీతిగా ఎంచబడెను. అది నువ్వు కూడా దేవుని నమ్ము. నువ్వు నమ్మిన నీతి అది ఎలా ఎంచబడుతుందట? నీతిగా ఎంచబడుతుందట. నువ్వు అది మానేస్తున్నావేమో. దేవుని నమ్ము. ఆ నమ్మకమే నిన్ను నీతిమంతుణ్ణి చేస్తుంది. ఎలా నమ్మడం అంటే ఏదో ఆదివారం వెళ్ళిపోదాం, కూర్చుందాం, చర్చిలో చెప్పేది విందాం, శ్రద్ధ కలిగి విందాం, పర్ఫెక్ట్గా ఉందాం అనుకుని బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయి అని అనుకుంటూ మళ్ళీ మామూలుగానే లోక ప్రజల్లాగా మనము ఉండకూడదండి. మొదట మన పితరులకు చెప్పారు, మనకి చెప్తున్నారు, మన తర్వాత తరం వారికి కూడా చెప్తూనే దేవుని గ్రంథం ద్వారా తెలియపరుస్తున్నారు. ఎలర్ట్ ఎలర్ట్ అంటూనే ఇక్కడ చెప్తున్న మాట, అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి నీతిగా ఎంచబడెను. అంతేకాదండి, అక్కడ ఉంటుంది కదా, దేవుని స్నేహితుడని అబ్రహాముకి ఏం కలిగెను? మనకి కూడా అంతే. సామెతలు 17:17లో ఉంటుంది, నిజమైన స్నేహితుడు ఉన్నాడు, ఆయనే నా ప్రియ యేసు. నా నిజమైన స్నేహితుడైతే నా యేసే. కానీ అక్కడ ఏమంటుంది? నిజమైన స్నేహితుడు నిన్ను విడువక ప్రేమించు. ఈ లోకంలో విడువకుండా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు మాత్రం విడువక అభయమిచ్చాడు కదా. నిన్ను కాపాడు వాడు కునుకడు, నిన్ను నేనే మాత్రము
విడువను ఎడబాయను. దేవుని గొప్పతనం కలిగిన మాటలను మర్చిపోవద్దు. ఇశ్రాయేలీకి ఆనాడు అభయం ఇచ్చిన మాటలు ఈనాడు చదువుకుంటున్నప్పుడు మనకు కూడా అభయం ఇచ్చాడు. ఏ వ్యక్తిని కదిలించు? ఎవరినైనా దేవుని జ్ఞానంతో నిండుకున్న వారిని అడుగు, అమ్మ ఎంత ధైర్యం ఎవరొచ్చింది, ఎలా వచ్చిందంటే ఎలా నువ్వు నమ్మగలిగేవంటే వాళ్ళు చెప్తారు, ఇదిగో ఇది కేవలం దేవుడు నాకు చెప్పిన వాగ్దానమును బట్టే, ఆయన పేరును బట్టే నేను ఈ విధంగా ఉండగలిగాను, ఈ విధంగా నడుచుకోగలిగాను. దేవుడే నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు, దేవుడే దారి చూపించాడు, దేవుడే నాకు ఈ మేలు చేశానని అంటారు. అది పొందుకోగలిగిన సాక్షి జీవితం ఉందా? ఎప్పటికప్పుడు మన లిస్ట్ ఎలా ఉంటుందంటే చేసిన మేలులు మర్చిపోవడమే. మర్చిపోకండి, గుర్తు చేసుకోండి, స్తుతులు చెప్పండి, తిరిగి దేవుని అడుగుతూ ఉండండి. తప్పకుండా దేవుడు దయచేసేవాడే. ఆలోచించారండి, మనం దేవుని గొప్పతనాన్ని మరవకూడదు. అలాగే 2వ దినవృత్తాంతాలు గ్రంథం చూద్దాం, 20వ అధ్యాయంలో. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 7వ వచనం. ఇంకా 6 నుంచి చదవమ్మా. మా పితరుల దేవా ఏమంటున్నాడండి? ఎవరి దేవా అంటారండి? ఏమండి? మా అమ్మ నమ్ముకుందండి, మా అమ్మ నమ్ముకుందండి, వాళ్ళ అమ్మ నమ్ముకుందండి, మా పితరులు తరతరాలు దేవుని నమ్ముకున్న వాళ్ళండి అని చెప్తున్నావేమో. మరి నువ్వేం చేస్తున్నావండి? ఆలోచించారా? మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు ఏమై ఉన్నావు? ఆలోచించావా? ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్ని జనుల రాజ్యములను ఏలువాడవు నీవే. ఇంకా ఎవరినో చూసి అబ్బాయి ఎంత బలార్జుడు అనుకోకండి. ఇక్కడ దేవుడు అనే గురించి చెప్తున్నాడు. నీవు బాహుబలం కలవాడము, పరాక్రము కలవాడము, దీన్ని ఎదిరించుటకు ఎవరికి? ఆలోచించారండి. కొంతమంది మనుషులు నమ్మేస్తారు, ఎంత సూపర్ కింగ్గా అంటారు. అంటే నీకు వాక్య జ్ఞానం లేదన్నమాట. మన కింగ్ ఎవరండి? చిన్నపిల్లలను అడగండి, తెలుసో తెలియకో వాళ్ళకి సండే స్కూల్లో జీసస్ ఈజ్ మై హీరో, జీసస్ ఈజ్ ద కింగ్, జీసస్ ఈజ్ ద లార్డ్ అంటే వాళ్ళు నమ్మేస్తారు, చక్కగా అది వెంబడిస్తారు. పెద్దల మీద మనకి మన రాజు ఎవరంటే యెహోవా అని చెప్పడం రాట్లా, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరంటే యేసయ్య అని చెప్పడం రాట్లా. దేవుడా నేను నిన్ను ప్రేమిస్తున్నానని మీ నోరు ఎప్పుడైనా చెప్పడం నేను చూసారా? ఎలుగెత్తి దేవుణ్ణి ఆ మాట చెప్పగలిగారా? కీర్తనం 18:1 అదే ఉంటది, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాట మీకు తెలుసా? మన బలం ఆయనండి. మన బలం ఆయనైతే మన సమస్యలన్నీ ఆయన మీదేస్తే, చింత యావత్తు ఆయన మీద వేయండి అంటే ఆ చింత అంతా లేకుండా నాకు సంబంధం లేదు, నాకు చెప్పవసరం లేదు, నీదేదో నీది, నాదేదో నాది అనుకుంటే మూర్ఖపు మనుషులం కాదా? దేవుడు అలా అన్నాడండి, నీ సమస్య నాదని ఎంచుకుంటా అన్నాడు. అర్థమైందండి? నీ బాధ నాదని ఎంచుకుంటా అన్నాడు, నీ అనారోగ్యం నాదని ఎంచుకుంటా అన్నాడు. కానీ వాటి నుంచి నిన్ను ఏం చేస్తానన్నాడు? తప్పిస్తానన్నాడు. మనుషులు అట్లా అంటారు, అది నీ బాధ నువ్వు పడు, నాకెందుకు అంటారు. ఎప్పుడైనా విన్నారా ఈ మాట? అనుభవించారా? అవునమ్మా నీ కష్టం నువ్వు పడు, నాకెందుకు చెప్తున్నావు అంటారు. అలాంటి వాళ్ళు అజ్ఞానం, అలాంటి వాళ్ళు నమ్మకం లేనివారు. నీ కష్టం నాదని ఏంచి దేవుని ప్రేమ అది. మనం ఏమీ లేని స్థితిలో దేవునికి విజ్ఞాపన చేయాలి, దేవునికి ప్రార్థించాలి. అని మన దేవుడు మన కష్టాన్ని తన కష్టంగా ఎంచుకుంటాడట, మన పక్షము నుండి దేవునికి మొరపెడతాడంట. ఆలోచించాలండి. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు ఆషామాషి కాదు, పరాక్రమం కలిగిన దేవుడు, బాహుబలము కలిగిన దేవుడు. అక్కడ అంటున్నాడు కదండి 7వ వచనంలో, నీ జనులైన ఇశ్రాయేలు ఎదుటి నుండి ఈ దేశపు కాపరస్తులు మేము ఏం చేసేసావు? తోలివేసి
నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి నీతిని ఏం చేశాడంట? శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. ఆలోచించారండి, నీ కుటుంబానికి దేవుడు నీతిని ఇస్తానంటున్నాడు శాశ్వతంగా, నీ తర్వాత నీ బిడ్డలకి ఇస్తానంటున్నాడు, తర్వాత ఆ తరం వారికి ఇస్తానంటున్నాడు. కానీ నీతోనే దేవుని ప్రేమ స్టాప్ అయ్యేదిగా ఉంటే నీ బిడ్డలకు నువ్వేం నేర్పగలవు? నీ బిడ్డలు నిజ దేవుని ఎలా తెలుసుకోగలరు? బలవంతుడైన దేవుడు ఎలా తెలుసుకోగలుగుతారు? పరాక్రమం కలిగిన దేవుని ఎలా తెలుసుకోగలుగుతారు? ఆలోచించండి. మనం దేవునికి కావలసిన వారం, దేవుని గొప్పతనం తెలుసుకోవాల్సిన వారు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? బలవంతుడైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు, మనలో సమాధానాన్ని తీసుకురాగలిగిన దేవుడు. అదే కదండి మనం చదువుకుంటాం యెషయా గ్రంథంలో 9:6. అదే మనం 6:9 అనుకుంటా, చూడండి. యెషయా గ్రంథం 6:9. ఆశ్చర్యకరుడు 9:6. మనకు శిశువు పుట్టెను, ఆయన మీద రాజ్యభారం ఉండెను, కుమారుడు అనుగ్రహించబడెను. భుజముల మీద ఏముండనంట? రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు. అదండి దేవుడు ఎలాంటి వాడటండి? ఆలోచించే దేవుడు. నాకు నచ్చే మాట అది. దేవుడు మన గురించి ఆలోచిస్తాడు. మనుషులు మన గురించి వీళ్ళ గురించి నేను ఆలోచించలేనుకో అంటారు. దేవుడు మన గురించి ఆలోచించాడు కాబట్టి ఆ దేశం గురించి మన కోసం దిగి వచ్చాడండి. దేవుడు మనకి ఏం చేయాలంటున్నాడట? అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నా బిడ్డలకి నేను ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేశాడు తెలుసా? ప్రేమించాడు. ఆలోచించారండి. నన్ను ప్రేమించిన దేవుడికి నాకు ఒకటే తెలుసు, నా బిడ్డకి అడిగిన దానికంటే నేను అధికంగా ఇవ్వాలి. నా బిడ్డ నీతిమంతురాలు. ఆలోచించావా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నాకు ఎప్పుడూ ఉంటానని ఫలాన్నిచ్చే దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యమైన దేవుడు. నేను నమ్ముకున్న దేవుడు ఈ రోజు రేపు వెళ్ళిపోయేవాడు కాదు. అయ్యా నాకు ఈ కష్టం వచ్చిందని లేపాల్సిన అవసరం లేదు. నా దేవుడు పరాక్రమం కలిగిన దేవుడు, బలమైన దేవుడు, నిత్యుడైన దేవుడు, బాహుబలము కలిగిన దేవుడు, నా గురించి ఆలోచించే దేవుడు, నా పక్షము నుండి నాకున్న కష్టాన్ని తీసివేసి నా తరపున యుద్ధము చేయగలిగిన దేవుడు. అదే యెషయా గ్రంథం 41:10 అదే ధైర్యాన్ని నింపుతాడు. చూడండి, యెషయా గ్రంథం 41:10. భూదిగంతముల నుండి మీరు పట్టుకుని దాని కొనల నుండి మెచ్చుకునివాడా. ఏమంటున్నాడండి? నీవు ఏంటంట? నా దాసుడవనియు నేను నిన్ను వదిలిపెట్టక. అర్థమైందండి? దేవుడు మనల్ని ఏం చేశాడట? ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్న వంశములో నుంచి మనం వచ్చిన వారు. కానీ మనం ఏమన్నాం తెలుసా? తిరిగి ఆయననే, నువ్వు నాకొద్దు, నీ సన్నిధికి వెళ్ళను, ఏంటి అంటున్నావు. అయ్యో 2 గంటలు కూర్చోలేవా దేవుని సన్నిధిలో? ఆలోచించుకో. దేవునితో గడపటం ఏంటో తెలుసా? ఆషామాషి కాదు, ఆయుష్తో ఉంది. ఇంకా అక్కడ అంటాడు కదా, నేను నీతోనే చెప్పి ఉన్నాను. అబ్బా, ఈ మాటలు పట్టుకోండి. దేవుడు ఏమై ఉన్నాడట? మీరు చదువుకోండి, మీరు పాడేసుకోవటం కాదు. నా తోడుగా ఉన్నవాడవే అని పాడేసి వదిలేస్తున్నారా? నిజంగానే దేవుడు తోడుంటాడు. మీకు కనపడడం, మీకు కావాలంటే పౌలు శీలులు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు తోడుగా లేదంటారా? చూడలేదంటారా? దానియేలు సింహపురంలో ఉన్నప్పుడు మరి దేవుడు స్తుతిస్తున్నప్పుడు దేవుడు తోడుగా లేదంటాడా? ఆలోచించాలండి.
నా తోడుగా ఉంటాడు. నెక్స్ట్, భయపడకుము. మనం ఇంకా దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఏం చేయవలసిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అబ్రహాంకైనా, మోషే గారికైనా, యెహోషాపాతుకైనా దేవుడు చెప్పిన మాటలు అదే. భయపడొద్దు, దిగులు పడొద్దు, జడి పడొద్దు. ఈ 3 మాటలు మన బుర్రలోకి వెళ్ళాలి. నా దేవుడు నాకు తోడున్నప్పుడు, నాకు ఆలోచన చెప్పే దేవుడు నాకున్నప్పుడు, నా నోటికి మాటలు అందించే దేవుడు నాకున్నప్పుడు, నాకు ఇదే మార్గం, ఇదే త్రోవ, ఇటు నడువు అని చెప్పే దేవుడు నాకున్నప్పుడు నేను దిగులు చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ దేవునికి మనం ఏమి ఇవ్వాలి? దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చే వరకు మనం ఏం చేయాలి తెలుసా? మూగిగా కాదు, నిర్లక్ష్యంతో కాదు, దేవునికి మొరపెడుతూనే ఉంటారు. ఇది ఎవరికి తెలుస్తుందో తెలుసా? ఇలా మొరపెట్టి మేలు అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే అన్నారు, యెహోవా ఉత్తముడని నీ అంతట నీవు రుచి చూచి తెలుసుకో. ఆ ఆనందాన్ని నువ్వు పొందు. అంతేగాని వేరొక చోటకెళ్ళి ఇంకా 10 మందికి చెప్పి నా గురించి ప్రార్థన చేయి, నా గురించి ప్రార్థన చేయి కాదు. ముందు నీ గురించి నువ్వు చేసుకో, నీ గురించి నువ్వు విజ్ఞాపనం చేసుకో, నీ గురించి నువ్వు మొరపెట్టు, ఏడుపు, కన్నీరు కార్చు, రోధించు, అడుగు దేవుడిని, రుచి చూడు. నీవు తప్పకుండా దేవుడు నిన్ను బలపరిచే దేవుడు, తోడుండే దేవుడు. నెక్స్ట్, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. భయపడకు, నేను నీకేమై ఉన్నానో తెలుసా? నీ అన్నను కాదు, నీ తండ్రిని కాదు, నేను ఎవరిని? నీ దేవుడని. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇశ్రాయేలుకి అభయమిస్తూ చెప్తున్న మాట అండి, మనకు కూడా అదే చెప్తున్న మాట. తోడుగా ఉంటానంటున్నాడు, భయపడవద్దు అంటున్నాడు, దిగులు చెందొద్దు అంటున్నాడు. ఇంకేమంటున్నాడండి? నేనేం చేస్తానంటున్నాడు? అవునండి, మనం దిగులు చెంది మరి చింతపడి మనం అంటున్నాడు కదా, నువ్వు చింతించుట వలన ఏం చేసుకోగలవు? ఒక మూర ఎక్కువ చేసుకోగలవా అంటున్నాడు. నువ్వు విచారంగా ఉన్నావనుకో, నీ మనసుకు అది నష్టం. ఎందుకంటే మనకు చెప్తాడు కదా సామెతల్లో, సంతోషము గల మనసు అంట ఆరోగ్యదాయకం అంట, విరిగిన మనసు అంటే ఎముకల్ని ఏం చేస్తుందో తెలుసా? కొల్లబెట్టిద్దంట. మనము డాక్టర్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చి బీపీ ఇది ఏమన్నా వచ్చిందనుకో, వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఎక్కువ ఆలోచించొద్దమ్మా అంటారు. నువ్వు దేని గురించి బాగా ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నావు, వేదన చెందుతున్నావు, దిగులుతో ఉన్నావు, కాబట్టి దాని గురించి ఆలోచించకమ్మా. ఎందుకంటే నువ్వు దిగులు చెందవద్దు, నేను నిన్ను బలపరుతును. నేను నీకేం చేస్తాను తెలుసా? సహాయము చేస్తా. మన ఇంటి వాళ్ళు ఆ మాట అంటారా? ఏదో లేదా ఇబ్బందుల్లో ఉన్నావు, ఇదిగో నీకు సహాయం చేస్తానంటారా? నీదేదో నువ్వు చూసుకో, నువ్వు నా దగ్గరికి రావద్దు, నన్ను చేయొద్దు, అడగొద్దు అంట. కానీ భగవంతుడు ఏమన్నాడండి? దిగులు చెందమాక, నేనే నీకు సహాయం చేస్తా. వెరీ వెరీ వండర్ఫుల్ వర్స్ అండి ఇది మాత్రం. ఆలోచించారా? ఏ మనిషి నిన్ను ప్రేమించే వ్యక్తి అయినా, నీకు బ్లడ్ డొనేట్ చేసే వ్యక్తి అయినా ఆ మాట చెప్పలేడు. కానీ మన కోసం రక్తము కార్చిన పరమ తండ్రి మనకి ఇస్తున్న అభయహస్తం. తోడుంటా, దిగులు పడద్దు, నిన్ను బలపరుస్తా, నీకు సహాయం చేస్తా, నువ్వు చింతపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. నెక్స్ట్, ఎలా అంటున్నాడు తెలుసా? నీతి అనే నా దక్షిణ హస్తముతో నిన్ను నేనేం చేస్తాను తెలుసా? ఆదుకుంటాను. ఎంత గొప్ప దేవుడండి! మనం ఆయన ఇల్లండి, మనం ఆయన బిడ్డలమండి. మన దేవుడు పరాక్రమము, బాహుబలం కలిగిన దేవుడు, రాజుల సైతము గద్దెను తిప్పగలిగిన దేవుడు, సృష్టిని ఆయన మాట చేత సృష్టించిన దేవుడు. కాబట్టి ఆయనకి లోబడదాం, ఆయన మాట విందాం, చింత యావత్తు ఆయన మీద పెడదాం. సాత్వికం, దీన మనసుతో మనం ఆయన సాక్షులుగా నీతి అనే వస్త్రాన్ని ధరించుకొని ఆయన దక్షిణ హస్తం కింద మనముంటే మన పితరులకు ఇచ్చిన అభయమే మనకిస్తున్నాడు. మనము కూడా ఆయన సాక్షులు ఈ లోకంలో ఆయన కీర్తిని, ఘనతని, మహిమని మరి చాటి చెప్తూ ఆయన బిడ్డలుగా ఉండగలిగితే మనము కృతార్థులము. ఆలోచించారా? కాబట్టి ఈ మాట గ్రహించుకోండి.
నా తోడున్న దేవుడు, నన్ను బలపరిచే దేవుడు, నన్ను ఆదరించే దేవుడు, నేనే నీకు సహాయకుడన్న దేవుడు, నేను దేవుడునై ఉన్నాను, నువ్వు నా బిడ్డవై ఉన్నావు అని చెప్పిన దేవుడు. కాబట్టి నా తండ్రి ఎదుట ఎప్పుడు నేను శిరస వహిస్తాను, లోబడతాను, విధేయత కలిగి ఉంటాను. ఆయన సాక్షిగా ఈ లోకంలో నేను ఆత్మఫలాలతో జీవిస్తాననే ఆలోచనతో ఉండగలిగినట్లయితే దేవుడు నిన్ను చూసి మెచ్చుకుంటారు. ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి. ఈ విన్న మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలింప చేయనుగాక. మహాగణుడా, మహిమోన్నతుడా, నా ప్రియుడా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో అనేక మంది మనుషులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు ప్రభా, రక్త సంబంధులు ఉన్నారు. ఎవరు ఇవ్వలేని అభయమునైనా మీరు మాకు ఇస్తున్నారు. మా కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులలో ప్రభా మమ్మల్ని చూసి హేళన చేసేవారు ఉంటారు, మమ్మల్ని అపహాసం చేసేవారు, నేను మమ్మల్ని అవమానపరిచేవారు ఉంటారు, మాకు సహాయం చేయలేని వారు ఉంటారు. కానీ మా పక్షమున నిలిచి మా భారాన్ని మోసి నైనా మా చింతని నైనా ప్రభ మీ మీద వేసుకొని, దిగులు చెందకు, భయపడకు, నేను నీకు తోడుగా ఉంటాను, సహాయం చేస్తాను, నేను ఎవరనుకున్నావు, నేను నీ దేవుడని, నువ్వు నా బిడ్డ అని నాయన అభయం ఇచ్చిన నా దేవ, నన్ను ఎన్నడూ విడువనని చెప్పినంత గొప్ప దేవుడు. మా పితరులతో చెప్పిన మాటే మాకు చెప్తున్నాం. కాబట్టి పరాక్రమం కలిగిన, నా గురించి ఆలోచించగలిగిన దేవుడువైన ప్రభా, ఎల్లప్పుడూ నేను వెంబడిస్తూ నీ సాక్షిగా నీకు నచ్చే విధంగా, నీకు ఉపయోగపడే పాత్రగా నేను ఉపయోగపడటకు సహాయం నేర్చును. విన్న మాటలని బిడ్డల హృదయాల మీద కట్టి ఫలింప చేయమని మనసారా నిన్ను కోరుకుంటూ ప్రతిమలాడుకుంటూ యేసునామమున ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.